ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో ప్రెగ్నెన్సీ అనేది చాలామందికి డిలే అవుతుంది. అంటే ఇంతకుముందు మనం తక్కువ అంటే ముందు కాలంలో చూసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంది. ఒకప్పుడు ఇంత ఎక్కువ మంది బాధపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న పాజిటివ్ కంటే నెగిటివ్ పీపుల్సే ఎక్కువ మంది అయిపోయారు. ఒకప్పుడు నెగిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే 5%, 10% మనం అలా అక్కడక్కడ చూస్తూ ఉంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల తగ్గిపోయి ఉంటాయి. సో ఇప్పుడున్న పొజిషన్లో ఈ జనరేషన్లో ఎందుకని పిల్లలు అవ్వడానికి అంత లేట్ అవుతుంది? సో డెఫినెట్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగానండి. ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరుగుతూ ఉంది అండ్ పెరుగుతూనే ఉంటుంది కూడా. సో ఎందుకు అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, ఒకప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఇంకా మాకింతే అనేది వదిలేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా బయటికి చెప్పుకుంటే మళ్ళీ అదేదో ట్యాబు లాగా. ఇప్పటికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీ, IVF అనేది అదొక మాట్లాడుకునే విషయం లాగా చేస్తుంటారు. సో ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈవెన్ మగవాళ్ళలో కూడా, ఒకప్పుడు మగవాళ్ళకి అసలు ఇష్యూస్ ఉండేవి కాదు, ఓన్లీ ఆడవాళ్ళ సమస్య అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అనేది పెరిగింది. సో ముందుకెళ్ళి ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారు చాలామంది. సో ఇది ఈ IVF అనేది చెప్పారు కదా, సో మీరు కంటిన్యూ చేయండి. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రీట్మెంట్స్ కోసం అంటే ఇష్యూ కనిపించినప్పుడు ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే రావడం చూస్తున్నామండి. సో ఫస్ట్ థింగ్, అవేర్నెస్ అనేది పెరిగింది, అది ఒక గుడ్ థింగ్. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పినట్టు లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా కామన్గా అయిపోయింది. సో కెరియర్ ఓరియంటెడ్, అంటే ఇప్పుడే పెళ్ళొద్దు అనుకునే వాళ్ళు 30sలో పెళ్లి చేసుకొని 40sలో, ఒకప్పుడు ఏంటంటే 20sలో పెళ్ళి అయిపోయి 25కి ప్రెగ్నెన్సీ వచ్చి ఫ్యామిలీ కూడా అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కెరియర్లో సెటిల్ అయినాకనే చేసుకుంటాం అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి బికాస్ ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తగ్గడం అనేది సహజం, అది యూనివర్సల్గా అందరికీ అయ్యేది. సో ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మన లైఫ్ స్టైల్ అనమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి, ఒకప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు, హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, అన్నీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా ఏ జాబ్ అయినా తీసుకోండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో అదొకటి. అండ్ ఆల్సో మనం తినే ఫుడ్, అడల్ట్రేషన్, మైక్రో ప్లాస్టిక్స్, ఆ ప్లాస్టిక్ యూసేజ్, సో ఇవన్నీ ఇష్యూస్లో కూడా. అండ్ ఆల్సో కొన్ని ఆక్యుపేషన్స్లో, ఎస్పెషలీ మగవాళ్ళలో కూడా కొన్ని ఆక్యుపేషన్స్లో ఎక్కువగా చూస్తుంటాం స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గడం. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్, మన డే టు డే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఆహారం, పొల్యూషన్, దీనంతా వల్ల కూడా ఈ ఆల్మోస్ట్ జన్యుపరమైన లోపాలు అనేవి కూడా చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో ఇవన్నీ రీజన్స్ కలిపి మనకు ఆ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువైంది. అండ్ ఆల్సో అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్స్ ముందుకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవడం కూడా ఎక్కువైంది. ఇది ముందు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? అంటే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ కొంతమంది లేట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడే కావాలనుకునే వాళ్ళు ఉంటారు. లేట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళకి హార్మోన్స్ కరెక్ట్గా ఉండడానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ చేస్తారని విన్నాము. ఎస్, షూర్, డెఫినెట్గా అండి. ఎస్పెషలీ మనం సెలబ్రిటీస్లో వింటున్నాం లేట్గా, అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది. అది యాక్చువల్లీ అది ఒక వెరీ యూస్ఫుల్ టెక్నిక్ అండి. అంటే ఇప్పుడు కెరియర్లో సెటిల్ అవ్వకుండా చేసుకోను అనేది చాలా కరెక్ట్ ఆప్షన్ అండి. అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ అనేది వన్స్ రెడీ అయ్యి వాళ్ళు బేబీని వాళ్ళు కరెక్ట్గా పెంచగలరు అనేప్పుడే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. జస్ట్ బికాస్ ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడే కదా అని కాకుండా. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే దానివల్ల వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఏజ్ ఆపడం ఇంపాసిబుల్, అలాగే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోని చెప్పలేము. అలాంటప్పుడు ఒక యూస్ఫుల్ టెక్నిక్ ఏంటంటే, ఆల్రెడీ అంటే యంగ్ ఏజ్లోనే వాళ్ళు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. సో ఇట్స్ లైక్ యు ఆర్ స్టాపింగ్ ద క్లాక్, బయాలజికల్ క్లాక్ని అక్కడ స్టాప్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు 20sలో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అవ్వకపోయినా కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ అనేది మ్యాక్సిమం బాగుండేది జనరల్గా 20sలో బాగుంటుందండి. సో 25, 26 ఇయర్స్ రాగానే వాళ్ళు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఈవెన్ 35 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే మనం ఇప్పుడు దాకా సెలబ్రిటీస్లోనే చూస్తున్నాము, బట్ ఇదొక మంచి టెక్నిక్. ఇది నార్మల్ వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు. అంటే ఎవరైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటున్నారో, ఎవరికైతే ఆల్రెడీ ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు వాళ్ళు టెస్ట్ చేసుకుంటే తెలిసినా, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ కనిపించినప్పుడు ఎస్పెషలీ ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.